మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాలం అన్నా అనే ఈ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ కుటుంబాలు బాగుండాలి. అదే మా ప్రార్థన. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట ఇలా చూద్దామా? కీర్తనల గ్రంథం 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చాలాసార్లు మనం కృప కావాలి, కృప పొందాలి, దేవుడు మా ఎడల కృప చూపితే బాగుండు, ఇలా చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకు అలా అనుకుంటాం? కృప గురించి ఎందుకు ఆలోచిస్తాం, ఎందుకు ఇష్టపడతాం అంటే, కృప లేకుండా మనం ఎక్కడ ఉండగలమండి? కృప లేకపోతే ఏముంది ఇక మన జీవితాల్లో? దేవుని కృప మనలను రక్షిస్తుంది, మన పాపాలను క్షమిస్తుంది, మనం రక్షింపబడటానికి ఆయన కృపే కారణమవుతుంది. పొరపాటున మేము రక్షింపబడ్డామంటే మా మంచితనం అనుకోరు కదా. ఏ వ్యక్తి తన సొంత క్రియల ద్వారా కానీ మంచితనాన్ని బట్టి కానీ అస్సలు మనం రక్షింపబడం. కేవలం కృపచేతనే రక్షింపబడతాం. ఆ మాట బైబిల్ గ్రంథంలో కూడా చాలా సందర్భాల్లో ఎంతో తేటగా మనం చూస్తాం. ఇది క్రియల ద్వారా కలిగినది కాదు, దేవుని కృప ద్వారా కలిగింది గనక ఏ మనుషుడు కూడా అతిశయపడటానికి వీలు లేదు అని పత్రికల్లో ఉంది. కనుక దేవుని కృప మనల్ని రక్షించింది. ఈరోజు మనందరం నిత్య నాశనాన్ని తప్పించుకొని నిత్య జీవాన్ని పొందుతున్నాము అంటే కేవలం అది మన గొప్పతనం, మంచితనం అస్సలు కాదు. కేవలం దేవుని యొక్క కృపే, దేవుని కృపే. ఇక మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు చక్కగా భోంచేస్తున్నామంటే, మంచి నివాసంలో ఉన్నామంటే, మనం ఏది కలిగి ఉన్నా కేవలం ఆయన కృపలో నుంచే మనకు వచ్చిందండి. ఆయన కృప లేనిది ఏం ఉండదు. అందుకే చాలా సందర్భాల్లో మీరు ఎలా ఉన్నారు అంటే, దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నాము అంటారు. చాలా మంచి మాట కదా. దేవుని కృప లేకుండా మనిషి క్షేమంగా ఎలా ఉంటాడు? కానీ కేవలం క్షేమంగా ఉన్నాము కనుకనే, అంతటితోనే దేవుని కృప అనుకోకుండా మన రక్షణకు దేవుని కృప ఎంతో కారణమని కూడా తెలుసుకునే ఆ గొప్ప జ్ఞానం దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆయన కృపే, టోటల్గా ఇదంతా ఆయన కృపేనండి. ఆయన కృపామయుడు కదండి. ఆయన కృప అంత గొప్పది. అందుకే మనుషులు ఎప్పుడూ కూడా దేవుని కృపను కోరుకుంటారు, కృప మీద ఆధారపడతారు, ఆశిస్తారు. అయితే మనం చదువుకున్న ఈ వాక్యంలో కృప ఎంత గొప్పదో చెబుతూ, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంటూ, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప కూడా అంత అధికంగా ఉందన్నాడు. ఉంటుంది మనుషుల పట్ల. భూమి కంటే ఆకాశము ఎంత అధికంగా ఉందో, ఎంత ఉన్నతంగా ఉందో, దేవుని కృప కూడా మనుషుల పట్ల అంత ఉన్నతంగా దేవుడు చూపిస్తాడు. కానీ మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. కష్టం కదిది, ఇదొకటే కష్టం. కృప కావాలి కానీ భయభక్తులు ఉంచాలంటే కొంచెం కష్టమే. దేవుని భయభక్తులు, దేవుని యందు భయం, ఇది కొంచెం ఎట్లా అండి? మరి చెడుతనాన్ని మానేయాలి, దేవుని మాట వినాలి, దేవుని కొరకు బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మరి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంచెం కష్టం కదా. ఎట్లా పడితే అట్లా ఉండి, చెడులో ఉండి, పాపంలో ఉండి, దైవ భయం లేకుండా ఉండి కృప వస్తే బాగుంటుంది. మరి బైబిల్ అట్లేదుగా. బైబిల్లో ఏమనుంది?
ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికంగా ఉందన్నాడు. ప్రియబిడ్డ, దేవుని కృప నీకు కావాలంటే దైవ భయం నీకు ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు అంటే చెడుతనాన్ని విసర్జించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని మాట వినాలి, నమ్మకంగా ఆయన ఆరాధన చేయాలి, ఆయన సన్నిధి గడపాలి. ఉందా మరది? ఈరోజు పాపం మీద, చెడు మీద నీకు జయం లేకుండా, దైవ భయం నీకు లేకుండా ఎలా ఆయన కృప పొందుతావు? చూడొక్కసారి జీవితాన్ని మార్చుకో, మనసు మార్చుకో. ప్రభువా, నేను మీ యందు భయభక్తులు కలిగి ఉంటాను, నాకు సహాయం చేయమని అడుగు. దేవుడు ఎంత కృప చూపుతాడో నువ్వే చూద్దు. కానీ నీ జీవితంలో ప్రతిదీ దీవెనకరంగా దేవుడు చేస్తాడు. రక్షణ ఆనందంతో నువ్వు గంతులు పెడతావు. ఆయనిచ్చే ప్రతి ఆశీర్వాదంతో నువ్వు సంతోషిస్తావు. అన్నిటికీ మూలం దేవుని కృపే. నువ్వు భయభక్తులు కలిగి ఉండు, దేవుని కృప నీ సొంతం. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చండి. మీ కృప లేనిదే ఒక క్షణమైనా మేము ఉండలేమయ్యా. మీ కృప పొందుటకు మీ యందు భయభక్తులు కలిగి ఉండాలని లేఖనం తెలియచేస్తుంది. మీ సన్నిధి తోడుగా ఉంచమని అడుగుతూ, కృప చూపమని ప్రార్థిస్తూ, ఈ వర్తమానపు దిశగా ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ, యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.